శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th May 2026 నుండి 20th May 2026 అంటే 10 రోజుల పాటు, మే 10 రోజుల పాటు గ్రహాలు మార్పు వల్ల ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పుకుందాం. అంతేకాకుండా రవి బుధులు కూడా మేషరాశిలో ఉండడము, వృషభ రాశిలోకి మారడము, శుక్రుడు కూడా మారడం వల్ల జనరల్గా 11 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశి వారికి డైరెక్ట్ గురుడు చూస్తున్నాడు కాబట్టి ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దాని మీరు సక్సెస్ అయిపోతుంటారు, భయపడరు. ప్రయాణాలు చేస్తుంటారు, తరచూ షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. మీ తీర్థయాత్రలు తర్వాత 3వ భాగం చెప్పుకుందాం అనుకోండి. మీ తమ్ముడిని కలవడానికో, అయితే మీరు తీరా బండి అంటారు, తీరేస్తుంటారు, కారులో ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణాలు అంటే ఇష్టం అని చెప్తుంటారు. ధన విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరండి. సెకండ్ హౌస్ చూసుకోవడం వలన ధన ప్రాప్తి కలుగుతుంది. మీ తమ్ముళ్ళని, మీ సోదరుల్ని, మీ చుట్టాలని, బంధువులు అందరినీ కలుస్తూ ఉంటారు. యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటారు. వాళ్ళు మీకు ఫోన్ చేయకపోయినా మీరు వాళ్ళ యొక్క యోగక్షేమాలు కనుక్కోవడం, మీ తోబుట్టువుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. చదువులో కూడా మీకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. చదువు నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. అలాగే మీరు వాహనాలు కానీ, గృహాలు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానంలో ఉన్న రాహువే చిన్న ఇబ్బంది కలిగిస్తాడు పిల్లల్ని. కానీ గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే దైవ దర్శనాల వలన, దేవుడి యొక్క చేసుకున్న పూజల వలన సంతాన భాగ్యత కొడుకు పడతాడు. అలాగే రాజకీయ రంగంలో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగం, కళా రంగంలో కూడా అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంది. గురుదృష్టి వలన సాహిత్యంలో బాగా సక్సెస్ అవుతారు. శని ప్రభావం వలన ఆరో భావంలో శని అంటే మరి చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు అనుకుంటాం కదా. నిజంగా హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడండి. కానీ శత్రువు వల్ల భయం లేకుండా, రోగాల వలన భయపడకుండా, రుణాల వలన కూడా ఏమీ ఇబ్బంది పడకుండా ఆయన కాపాడుతుంటాడు. గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో మీకు ఉండడానికి అవకాశాలు, గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో మీకు కొద్దిగా చిన్న ప్రమోషన్స్ అంటాం సరే, అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా గెలుస్తారు, అంటే సక్సెస్ అనమాట. ఆరో భావం ఉన్న శని అంటే సక్సెస్ అంటే మీరు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా అందులో విజయం సాధిస్తుంటారని అర్థం. అలాగే కుజుడు సప్తమ స్థానంలో రవితో కలిసిన కుజుడు మంచివాడు కాదు కదా, నిజంగా మంచివాడు కాదు. రవి బుధులు ఉన్నారు కాబట్టి కోరుకున్న సంబంధం వస్తుంది. కుజుడు సప్తమాలు ఉన్నాడు కాబట్టి, రవి కుజుడు సప్తమంలో తప్పు. కానీ సప్తమాదిగా సప్తమ స్థానం ఉన్నాడు కాబట్టి భార్య భర్త చిన్న మనస్పర్ధలు రావడము, కొద్ది దూరం అవ్వడము జరుగుతూ ఉంటుంది. కానీ కుజుడికి సంబంధించిన పూజలు చేసుకున్న వాళ్ళకి, కుజుడికి సంబంధించిన ప్రభావం ఉన్న వారికి, వాళ్ళకి భార్య భర్త ఇబ్బంది ఏమంటారు. అంతేకాకుండా కొత్తగా మ్యారేజ్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో రవి బుధులు 15 నుంచి ఉన్నారు. విదేశాల నుంచి ధన ప్రాప్తి, విదేశాల నుంచి మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు. శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే ఈ విధంగా కాంబినేషన్ అంటే అష్టమ స్థానంలో శుక్రుడు ధనాన్ని విపరీతంగా ఇస్తాడు, సడన్ గెయిన్స్ ఇస్తూ ఉంటాడు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా భాగ్యస్థానంలో కూడా మీకు గురు శుక్రులు బాగున్నారు. ధన సంపదలు ఇస్తూ ఉంటారు. మీరు తీర్థయాత్రలు చేస్తుంటారు. ఉద్యోగం పట్ల ఆసక్తి కనబరుస్తూ, ఉద్యోగంలో ప్రమోషన్స్ కొడుతూ, లాభాలు అధికంగా స్వీకరిస్తూ, వ్యాపారాల్లో స్టాక్ మార్కెట్లో మీరు ఉంటూ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ కూడా మీరు ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకుంటారు. భాగ్యస్థానంలో గురు శుక్రులు లాభంలో ఉన్నటువంటి కేతు వలన మీరు ఏ బిజినెస్ చేసినా బిజినెస్లో బాగా రాణింపు ఉండి తీరుతుంది. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీరు మాట్లాడుతున్నానండి. డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు, అంటే మీ ఫ్రెండ్స్ జాతకాలు, మీ తోబుట్టువులది, మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కంపల్సరీగా ఉండాలండి. ఉంటే ఏమవుతుందంటే కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. నేను ఈ మధ్య ఒక డాక్టర్ గారు చెప్పాను, 2025లో మేలో చెప్పాను. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టరు మన డాక్టర్స్ అనుకున్నారు. కానీ చెప్పినది ఏంటంటే మేలో కన్సీవ్ అవుతుంది ఆవిడ. మేలో కాదు, 2025లో కన్సీవ్ అవుతారు. తర్వాత ఏమో 2026లో కూడా డెలివరీ ఉంటుందండి అని ఎప్పుడో 2025 మార్చిలోనో మేలో చెప్పానండి. అది కూడా నిజం జరిగింది. ఆవిడ అక్టోబర్లో కూడా కన్సీవ్ అయ్యి ఏప్రిల్లో అబ్బాయి కూడా పుట్టాడు. ఇవన్నీ ఏంటంటే జాతకంలో ఉంటాయి, ఖచ్చితంగా చెప్పచ్చు. అదో డాక్టర్ గారు అయినా అపోలో హాస్పిటల్లో ఉంటారు. సరే అవన్నీ పక్క పెడదాం.
గబ్బుకొని చెప్పకూడదు విని. అంతేకాకుండా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించిన అంటే కొంతమంది భార్యాభర్తలకు పడుతూ ఉంటారు. కోర్టు కేసులని ఇబ్బంది పడుతూ ఉంటారు భార్యాభర్తలు. కొత్తగా పెళ్ళైనా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి వాటి గురించి కానీ, లేకపోతే మీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇది కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. జాతకాల్లో అన్ని చాలా ఉంటాయి. మీ జాతకాలు చూపించుకొని కింద నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589 7075389589. మీకు తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అంతేకాకుండా మనం కొంతమంది వాస్తు గురించి అడుగుతూ ఉంటారు. ఈ వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, వాస్తు గురించి మీరు చెప్పించుకోవాలనుకున్నా, ఇటువంటి వాస్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు నాకు ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఇలా షూట్స్లో ఉండడం వల్ల నేను బహుశా మీకు అటెండ్ అవ్వకపోవచ్చు. మా మిస్సెస్ గారు అటెండ్ అవుతారు, అది వేరే విషయము. వేరే వాళ్ళు ఎవరు చెప్పరు, నేనే మీకు చెప్తూ ఉంటా. సో అంటే వేరే వాళ్ళు చెప్పి నేను చెప్పి ఏముండదు. 36 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను ఈ ఫీల్డ్లో. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో కూడా ఉన్నా. ఈ 2 ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అది పెద్ద గ్రేట్ ఏం కాదనుకోండి. ఈ విధంగా కాంబినేషన్ వల్ల చెప్తుంటాను. చాలామంది చెప్పించుకుంటుంటారు. మీ చేతి కావాలని చెప్దాం మనం. సరే, ఇది పక్క పెడదామండి. ముఖ్యంగా మన 12 రాసుల వారికి ఈ మే నెల 11వ తారీఖు నుంచి మనకి 20వ తారీఖు వరకు మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది, మన భగవంతుడి యొక్క ఆశీస్సులు మనమే ఉంటాయి అనుకుంటే, ఫస్ట్ 12వ తారీఖునే హనుమంతుడి యొక్క జయంతి వస్తుందండి. హనుమాన్ చాలీసా. ఎవరైతే ఆంజనేయ స్వామివారిని పూజిస్తారో ఆ రోజు స్వామివారిని పూజించి మనం శక్తి తగ్గట్టుగా అభిషేకాలు కానీ, స్వామివారి దగ్గర దీపారాధన కానీ, స్వామివారికి వస్త్రాలంకరణ కానీ, స్వామివారికి మన ఇష్టం లేకపోతే ఆయనకి వడమాల సమర్పించడం కానీ, 11 ప్రదక్షిణాలు 41 చేస్తాం మనం చేయడం కానీ, ఇలా మనం తగ్గట్టుగా స్వామివారిని పూజించడం వల్ల ఆ రోజు అన్నదానం, తర్వాత చల్లటి నీరు దానం, చాలా చలివిందలు పెడుతుంటారు కదా, ఆ దానం చేయడం ఒకటి. ఈ మాసంలోనే వస్త్రాల కంటే ముందర గొడుగు, చెప్పులు, మంచినీరు, తర్వాత బట్టలు, ఇలా ఏదో మన ఇష్టం చేయడం చాలా ముఖ్యం అండి. గొడుగు, చెప్పులు, నీరు, మోస్ట్ ఇంపార్టెంట్ విసనకర్ర. మర్చిపోయాను, విసనకర్ర. అంటే విసనకర్ర, గొడుగు, చెప్పులు, నీరు, ఈ 4 అండి వైశాఖ మాసంలో చేయడం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా 15వ తారీఖునే మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజు ప్రదోషకాలంలో అంటే మనం ఈవినింగ్ టైంలో ఆ శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు అన్ని 12 రాసుల వరకు బాగుంటాయి. అంతేకాకుండా 16వ తారీఖు అమావాస్యలో చేసే హోమాలు ఉంటాయండి. హోమాలు చేస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి హోమం కూడా చేస్తుంటారు. నేను చాలా చోట్ల చూశాను, నేను కూడా చేయించుకుంటూ ఉంటా. ఆ రోజు చేయించుకునే అమావాస్య పూట చేయించిన హోమాలు, ఆ రోజు దానాలు, పితృదేవతలకు తర్పణాలు, మర్చిపోకూడదు. పితృదేవత ఫస్ట్ పితృదేవతలే మన తర్పణాలు ఇచ్చేయడమే. తర్వాత మన హోమాలు చేయించుకోవడం వల్ల సకల శుభాలు పొందుతారు. అది కాకుండా 17వ తారీఖు అధిక జ్యేష్ఠ మాసం వస్తుందండి. అధిక జ్యేష్ఠ మాసం వేరు, అధిక జ్యేష్ఠ మాసం వేరు. అధిక జ్యేష్ఠ మాసంలో వివాద వేడుకలు అవి ఉండవు. సో కొన్ని మంచి కార్యక్రమాలు చెయ్యం. సో ఇవన్నీ వస్తున్నాయండి. అందుకనే మనకి ఇష్టమైన దేవుడు సత్యనారాయణ స్వామి వారు పూజించడం వల్ల, అంతేకాకుండా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, శ్రీరామచంద్రుని పూజించడం వల్ల, అలాగే మనం ఈరోజు పానకము, వడపప్పు ఇస్తూ ఉంటాం. మనం జనరల్గా ఇస్తుంటాం. ఆ వడపప్పు ఇవ్వడం వల్ల, పానకం దానాలు చేయడం వల్ల, అంతేకాకుండా మజ్జిగ దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. 12 రాసుల వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇవన్నీ దానాలు ఇవ్వడం వల్ల, మంచి దేవుడి కార్యక్రమాలు చేయడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి.